సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి టెరాఫామ్. ఓకేనా? సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అనుకోవచ్చు మనకి ఇప్పుడున్న ప్రజెంట్ డెవాప్స్ టూల్లో. సో అది అది ఒకటి, ఒక క్లౌడ్. మీకు ఏదైనా ఒక అట్లీస్ట్ ఒక స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉంటే సో మీరు ఈజీగా అనే ప్యాకేజ్ అనేది పెంచుకోవడం ఇంకా అంటే మిగతా టూల్స్తో పాటు ఇది కొంచెం బాగా వస్తే ఏమైందంటే మీరు ప్యాకేజ్ పెంచుకోవడం చాలా ఈజీ అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఎందుకు టెరాఫామ్కి ఎంత ఫేమస్ అయిందంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క దానికి లైక్ అజూర్ ఓన్గా అజూర్ టెంప్లెట్స్ ఇచ్చాడు. హలో ఎస్ ఎస్ ఓకే. సో ఏడబ్ల్యూఎస్ కూడా ఏం చేశాడంటే క్లౌడ్ ఫార్మేషన్ అని చెప్పేసి అంటే ఫస్ట్ ఇదేంటి డిస్కస్ చేద్దాం. ఒక టూల్ అన్న మీ ఇచ్చాడు. నా వాయిస్ మీకు కూడా వినిపించట్లేదా? వినిపిస్తుంది. ఓకే. సో అయితే ఇది అసలు ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టూల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటిని ఏమంటారు అంటే ఐఏసి టూల్స్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ అంటారు అన్నమాట దీన్ని బేసిక్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు దాకా ఏం చేసేవాళ్ళం అంటే ఇంతకుముందు దాకా వన్స్ ఈ టూల్స్ అనేవి రాకముందు, ఐఏఎస్సి టూల్స్ రాకముందు ఏం చేసేవాళ్ళం, మనం ఓన్లీ కోడ్ మాత్రమే రాసుకోగలం. కోడ్ని డిఫరెంట్ వర్షన్లుగా మూవ్ చేసుకోగలం, డిప్లాయ్ చేసుకోగలం. అదంతా బాగానే ఉంది. అప్పుడేంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ మనకేంటి సర్వర్స్ అండి. ఇప్పుడు సర్వర్స్ అవ్వచ్చు, మనకు లోడ్ బ్యాలెన్సర్ అవ్వచ్చు, ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మనం డిప్లాయ్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ మొత్తాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకేనా? సో ఇవన్నీ ఏంటి కొన్ని ఫిక్స్డ్‌గా ఉండేయన్నమాట. సో అయితే ఇప్పుడు ఈ క్లౌడ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనకి ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండేదంటే ఫిజికల్‌గా ఉండేది కాబట్టి మనం ఆన్ ప్రెమిసెస్‌లో ఉన్న సర్వర్స్‌ని మనం 1 ఇయర్‌కనో, 2 ఇయర్స్‌కనో మనం ఏం చేసేవాళ్ళం కొనుక్కునేవాళ్ళం. లేదా లైక్ రెంట్ లాగా తీసుకునేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ క్లౌడ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే స్లోగా జనాలు ఈ ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్‌కి మైగ్రేట్ అవుతున్నారనమాట. ఓకే. ఆన్ ప్రెమిసెస్ నుంచి క్లౌడ్‌కి మైగ్రేట్ అవుతుంటే ఈ ఆన్ ప్రెమిస్‌లో ఉన్న ఇన్ఫ్రా మొత్తాన్ని క్లౌడ్‌లో క్రియేట్ చేయాలంటే వాళ్ళకేమో చాలా రోజులు పట్టిద్ది. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మనం జనరల్‌గా ఇక్కడొచ్చి సో ఒక డివ్ ఎన్విరాన్మెంటు, ఒక ఎస్ఐటి ఎన్విరాన్మెంటు, ఒక్కొచ్చేసరికి క్యూఏ ఎన్విరాన్మెంటు, యూఏటి, ప్రీ ప్రాడు, ప్రాడు. ఓకే. సో ఇవి 3 ఒకలాగా ఉంటాయి. సో ఇవి 3 వచ్చేసరికి ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ లైక్ డేటాబేస్ కానీ దాంట్లో సంబంధించినట్టు ఇది ఉంటుందన్నమాట. సో ఇవి 3 వచ్చేసరికి ఒకలాగా ఉంటాయి అనమాట. వీటిని హైయర్ ఎన్విరాన్మెంట్స్ అంటారు బేసిక్గా. ఓకేనా? వీటిని ఏమంటారంటే హైయర్ ఎన్విరాన్మెంట్స్. సో ఇది కామన్ అండి. చాలా వరకు అన్ని కంపెనీలలో ఇది అనేది కామన్గా ఉంటుంది. డివ్ ఎన్విరాన్మెంట్ ఇది. ఓకే. డివ్. సో ఇది వచ్చేసరికి క్యూఏ. అంటే ఫస్ట్ టైం డెవలపర్స్ వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన డేటా అంటే వాళ్ళకి కావాల్సిన టెస్టింగ్ అంతా దీంట్లో చేసుకుంటారు. ఆ తర్వాత క్యూఏ వాళ్ళకి మూవ్ చేస్తారు. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ ఎస్ఐటి అంటున్నారు. ఎస్ఐటి అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్ అండి. ఎస్ఐటి అంటే ఏంటంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంతా ఇక్కడ జరిగిద్ది అనమాట. ఓకేనా? ఇవన్నిటి లోయర్ ఎన్విరాన్మెంట్స్ అనొచ్చు. మనం సింపుల్గా చెప్పాల్సి అంటే లోయర్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. రియల్ టైంలో ఓకే టెర్మినాలజీ ఆల్మోస్ట్ కొన్ని కంపెనీలు ఇలాగా ఫాలో అవుతాయి. ఆల్మోస్ట్ నీకు ఇవి తగులుతాయి. ఎస్ఐటి, డెవోకి ఇవే తగులుతాయి. కాకపోతే వాళ్ళు ఏమైనా ఒక టెర్మినాలజీ చేంజ్ అయితే బట్ ఇన్ఫ్రా అయితే ఇలానే ఇప్పుడు ఫస్ట్ దీంట్లో డిప్లాయ్ తర్వాత దీంట్లో డిప్లాయ్ తర్వాత దీంట్లో డిప్లాయ్ ఇలా డిప్లాయ్ చేస్తాం ప్రొడక్షన్కి. సో వీటిని బేసిక్ హైర్ ఎన్విరాన్మెంట్స్ అంటారు అన్నమాట వీటిని. సో ఇది వచ్చరికి యూఏటి.
ఓకే. సో యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్ట్, ఇది యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్, యూఐటీ అంటే అన్నారంట. ఎవరైతే క్లయింట్ సైడ్ ఉంటారో వాళ్ళు టెస్టింగ్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత ఇది కొన్ని కంపెనీల ఆప్షన్లు అండి, కొన్ని కంపెనీల్లో ఉంటుంది. ఓకే. కొన్ని కంపెనీల్లో డైరెక్ట్గా యూఐటీ నుంచి డైరెక్ట్గా తీసుకెళ్ళి ప్రొడక్షన్గా తీసుకెళ్తారన్నమాట. సో ప్రెజెంట్ ఎందుకంటే మేము యూఐటీ నుంచి డైరెక్ట్గా ప్రొడక్షన్కి వెళ్తున్నాం. బట్ ఏం చేసేవాళ్ళంటే ప్రీ ప్రొడక్షన్ డిప్లాయ్ చేసేవాళ్ళం, ప్రీ ప్రొడ్ అంటారు అనమాట. సో అంటే ఇది కైండ్ ఆఫ్ సేమ్ రిప్లికా, ప్రొడక్షన్కి రిప్లికా అనమాట ఇది. సో ఇది వచ్చేసరికి ప్రొడక్షన్. చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇప్పుడు ఎందుకు చేశానంటే, సో ఫర్ సపోజ్ మనం ఆన్ ప్రమిసెస్లో ఉన్నాం. ఆన్ ప్రమిసెస్లో మనకి ఇన్ని సర్వర్లు ఉన్నాయి, మనకి ఎంత కథ ఉంది. వీటన్నిటిని ఈ సెటప్ అంతా రెడీ చేయాలంటే మనకి చాలా టైం పట్టింది. అండ్ నేనేం చెప్పాను, ఆల్మోస్ట్ ఇవి 3 ఐడెంటికల్గా ఉంటాయని చెప్పాను. ఇవి ఒక రకమైన ఐడెంటికల్గా ఉంటాయని చెప్పాను. మనం మాన్యువల్ చేసేది అనుకుంటే ఒక టూల్ వాడుకొని ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ టూల్ని, అంటే ఒక కోడ్ రాయడం సింపుల్, ఒక కొన్ని లైన్స్ కోడ్ రాస్తే ఏమైందంటే అది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తుంది. ఇప్పుడు అదే కోడ్ వాడుకొని చిన్న నేమ్స్ చేంజ్ చేసుకొని క్యూఏ క్రియేట్ చేసుకోవచ్చు, ఎస్ఐటి క్రియేట్ చేసేయచ్చు సేమ్ కోడ్ వాడుకొని. సో ఒకవేళ యూఐటీకి చేంజ్ చేయాలనుకుంటే మరి వేరే కోడ్ రాసుకొని యూఐటీకి మార్చుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఎట్లయితే లైక్ గిట్ వాడుకుని వర్షన్ కంట్రోల్ ఎట్లయితే వర్షనింగ్ మెయింటైన్ చేస్తామో, సేమ్ కూడా ఇదే టెరాఫామ్లో కూడా సేమ్ గిట్లో పెట్టుకొని మనం దీనికి కూడా మనం వర్షనింగ్ మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్రా యాజ్ ఎ కోడ్, సింపుల్ అది. ఈ ఇన్ఫ్రా మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక కోడ్ లాగా రాసి పెట్టుకుంటున్నాం అనమాట. అంటే మొత్తం జస్ట్ ఒక కోడ్ రాస్తాము, జస్ట్ ఎగ్జిక్యూట్ చేయగానే ఇన్ఫ్రా మొత్తం రెడీ అయిపోద్ది. సాయంత్రానికి ఇంటికి వెళ్ళేటప్పుడు డౌన్ చేసామంటే మొత్తం ఇన్ఫ్రా మొత్తం వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు 10 hours టైప్ అనమాట లైట్. మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పెట్టుకోవడం, టక్కన మన వర్క్ అయిపోయిందా, టెస్టింగ్ అయిపోయిందా, ఖతం అయిపోయింది. మనకి ఇప్పుడు ఏమవుద్ది, ఫర్ సపోజ్ మనకి నైట్ అవర్స్ 8 hours ఉంటుంది. సో 8 hours మనకి కాస్ట్ సేవ్ అయిపోద్ది. వర్స్ట్ కేస్ అని చెప్తున్నాం. ఇప్పుడు అలా వాడతామని కాదు, ఒకవేళ అలా వాడితే కూడా 8 hours ఉంటుంది. లేదా నీకు ఉన్న ఇన్ఫ్రా మొత్తాన్ని నువ్వు ఏదైనా చిన్న మాడిఫికేషన్ చేయాలనుకుంటే చిన్న కోడ్లో చేసుకుంటే, ఆ మాడిఫికేషన్ అనేది అన్నింటిలో అప్లై చేసుకోవడం కూడా ఈజీ అనమాట. సో ఈ ఇలా మనకేమైందండి ఎట్ ద ఫస్ట్, అండ్ ఇప్పుడు ఎందుకు మార్కెట్లో దీనికి హై యూజ్ ఉందంటే, అందరూ అన్ని క్లయింట్స్ ఆన్ ప్రమిస్లో ఉండడానికి ఇంకా స్టిల్ కొన్ని కంపెనీ ఇంకా రాలేదనమాట క్లౌడ్కి. సో వాళ్ళంతా మైగ్రేట్ అవుతున్నారు. వాళ్ళంతా మైగ్రేట్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, ఒక టూల్ కావాలి, ఏదో ఒక సో మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉండాలి. ఓకేనా? సో దీనికి మనకి టెరాఫామ్ నేర్చుకుంటే ఏమైందంటే, టెరాఫామ్ వల్ల ఉపయోగం, టెరాఫామ్ అనేది స్పెసిఫిక్గా ఒక క్లౌడ్కి సంబంధించింది కాదు. సో ఇది ఒక థర్డ్ పార్టీ టూల్, ప్రతి ఒక్క క్లౌడ్కి ఉపయోగపడుతుందండి. ఇది ఏమైందంటే ప్రతి ఒక్క క్లౌడ్ మీద మనం అప్లై చేసుకోవచ్చు. మీరు ఈవెన్ దో మీ రెజ్యూమ్లో కూడా నాకు ఏడబ్ల్యూఎస్ విత్ టెరాఫామ్ వచ్చిందంటే, సో అజూర్ కూడా ఈజీ, సో అజూర్ జీసీబీ కూడా ఈజీనే. అంటే ఏం లేదు, కోడ్లో కొన్ని టెర్మినాలజీ మార్చుకొని మీరు సేమ్ కోడ్ వాడుకోవచ్చు అనమాట. సో అందుకనే ఇప్పుడు ఎందుకు బేసిక్గా ఇండివిజువల్ టూల్స్ ఉన్నాయి, వాటికి ఏంటి స్పెసిఫిక్ టూల్స్ ఉన్నాయి వాటికి. సో అజూర్కి వచ్చేసరికి అజూర్ ఆమ్ టెంప్లెట్స్, లైక్ క్లౌడ్ ఫార్మేషన్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్, అవి కూడా ఐఏఎస్ టూల్ అంటారు. జీసీపీకి కూడా ఉన్నాయి అవి టెంప్లెట్స్, నాకు కరెక్ట్గా ఇప్పుడు గుర్తు రావట్లేదు. సో అది ఏమైందంటే ఇవి క్లౌడ్కి ఇండివిజువల్గా సంబంధించి అవి ఏంటంటే అవి వేరే వాటిలో వాడలేము. ఇప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ రాసిన కోడ్ తీసుకెళ్ళిపోయి అజూర్లో వాడలేము, అట్ ద సేమ్ టైం తీసుకొచ్చుకొని మనం జీసీపీలో వాడలేం. బట్ టెరాఫామ్ రాసిన కోడ్ యాజ్ టీజ్ కోడ్ తీసుకెళ్ళిపోయి మనం సేమ్ కొన్ని నేమ్స్ ఐడెంటికల్ కొన్ని ఉంటాయి సార్, అవి చేంజ్ చేసేసి రిసోర్స్ నేమ్సెస్ మనం వాడుకోవచ్చు అనమాట. సో అందుకని మార్కెట్లో దీనికి చాలా వాల్యూ ఉందన్నమాట. ఓకే. సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ ఇన్ఫ్రాని క్రియేట్ చేయడానికి అట్ ద సేమ్ టైం వర్షనింగ్ మెయింటైన్ చేయడానికి వాడతాము. దాన్ని ఏ విధంగా ఇన్స్టలేషన్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో బేసిక్గా ఒకవేళ మనం 2 types ఆఫ్ ఇన్స్టలేషన్ చూద్దాం. విండోస్లో ఎలా చేస్తాము, ఆ లైనక్స్లో ఇన్స్టలేషన్ ఎలా చేస్తాము. ఓకేనా? సో ఇది ఇన్స్టలేషన్ అనేది చాలా ఈజీ, అనేది జస్ట్ ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ తీసుకెళ్ళి పడేయటమే. ఓకే.
సో మీకు ముందు లోపలికి వెళ్తే మీకు అర్థమైంది వాట్ ఈస్ టెరాఫామ్ అనేది. టెరాఫామ్ ఇన్స్టలేషన్కి వస్తే మనకు అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ వర్షన్స్ అన్ని ఇక్కడ వచ్చాయి అనమాట. ఓకేనా, నీకు ఏ వర్షన్ కావాలో ఆ వర్షన్ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడికి వచ్చి నేను ఫస్ట్ ఏం చేస్తాను, విండోస్లో చేద్దాం అనుకున్నా. విండోస్కి వచ్చేసి ఓకే బైండ్ ఇదేనా. సో దీని ఏం చేస్తామంటే ఒక నిమిషం అండి, విండోస్ మీద క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేయండి. ఓకేనా, సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఓకే జస్ట్ మీరు ఏదో ఒక పాత్రలో పెట్టేసి సో డౌన్లోడ్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఇలా రైట్ క్లిక్ ఇస్తే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. సారీ ఎక్స్ట్రాక్ట్. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడ టెరాఫామ్ ఒక పాత వస్తుంది. సో దీన్ని మీరు ఏం కావాలంటే దీన్ని డిలీట్ చేసేసుకునే అవసరం లేదనుకుంటే ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని రీనేమ్ చేసుకున్నాం ఫస్ట్. ఒకవేళ కావాల్సి ఉంటే రీనేమ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, రీనేమ్ చేసుకునే ఇబ్బంది లేదు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాత్ ఉంది చూసారా, ఈ టెరాఫామ్ లోపలికి వెళ్ళి ఈ పాత్ ఉంది చూసారా, జస్ట్ ఈ పాత్ తీసుకెళ్ళిపోయి మనం ఎక్కడ ఇవ్వాలంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ గ్లోబల్ లెవెల్ ఇవ్వాలన్నమాట విండోస్లో. అదర్వైజ్ ఏమైందంటే టెరాఫామ్ అనేది వర్క్ అవ్వదు. ఒకవేళ నాకు తెలిసిన లోకల్లో ఉంది, నేను చూస్తాను, ఒక లేకపోతే చూద్దాం. గిట్ బ్యాష్ మీరు లోకల్లో ఈ సిఎండి వాడుకునే కంటే వాడు గిట్ బ్యాష్ వాడుకుంటే మీకు చాలా ఈజీ అండి. ఓకేనా, ఓకే టెరాఫామ్ అనేది లేదు ఇందులో. సీలో తీసుకెళ్ళిపోయి ఇక్కడ టెరాఫామ్ ఒకటి ఉండేస్తుంది, లేదా ఓకే కూల్ అయితే డీ లెవెల్ లేదు, కూల్. సో నేను ఏం చేస్తాను, దీన్ని తీసుకొచ్చేసి ఇక్కడ సీలో పడేస్తాను. ఈ డౌన్లోడ్స్లో ఉన్నదాన్ని తీసుకొచ్చేసి సీలో పడేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ పాత్ తీసుకొని ఈ పాత్ ఉంది కదా సి టెరాఫామ్ అని చెప్పేది, దీన్ని తీసుకెళ్ళిపోయి ఎన్విరాన్మెంట్ వేరియబుల్ జస్ట్ ఇక్కడికి వచ్చి ఎన్విని కొట్టేస్తే జస్ట్ ఏం కొడితే ఎడిట్ ద సిస్టమ్ వేరియబుల్ అని వచ్చింది. సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ క్లిక్ చేసేసి జస్ట్ ఇక్కడికి వచ్చి పాత్ అని చెప్పేసి ఎడిట్ అని కొట్టి ఇక్కడ ఉందా, ఇది ఆల్రెడీ ఉంది యా సి టెరాఫామ్. కాకపోతే చూడండి స్టిల్ వర్క్ అవ్వదు, ఎందుకంటే చూడండి ఓకే కేస్ చేయండి. ఇప్పుడు ఇంతకుముందు వర్క్ అవ్వలేదు, ఇప్పుడు కేస్ ట్రాన్స్ఫర్ సీలో పెట్టేసరికి వర్క్ అయింది. ఎందుకో చెప్తాను. టెరాఫామ్ టీ ఉన్నా సరే లక్కీది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ C: టెరాఫామ్ క్యాపిటల్ టీ పెట్టాను, అక్కడ స్మాల్ టీ ఉంది, బట్ స్టిల్ ఇది వర్క్ అయింది. ఇంతకుముందు ఏంది ఈ పాత్ర టెరాఫామ్ కోసం ఎతికింది అనమాట, లేదు మనం ఇంతకుముందు కమాండ్ కొట్టినప్పుడు లేదు, నేను కాపీ చేసి ఇక్కడ పెట్టినప్పుడు ఏమైంది వర్క్ అయింది. ఓకేనా, అట్లా. సో మీరు ఏం చేయాలంటే ఓకే ఓకే మీకు ఫస్ట్ టైం కాబట్టి నేను పని చేస్తానండి, ఒక్క నిమిషం ఆగాలి, నేను చేంజ్ చేస్తాలే, మీరు చేసుకోవాలంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సీలో నేనేం చేస్తా అంటే న్యూ అని చెప్పి రామ్ అని చెప్పి క్రియేట్ చేస్తాం. రామా అని చెప్పి ఈ టెరాఫామ్ తీసుకెళ్ళిపోయి దీంట్లో పెడతా. ఓకే ఇక్కడ టెరాఫామ్ లేదు చూడండి. సో మనం ఒక పాత్లో టెరాఫామ్ని ఇక్కడ పెట్టుకున్నాం అంతే, ఆ ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం అంతే. ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు టెరాఫామ్ ట్రై చేస్తాను. ఇప్పుడు టెరాఫామ్ ట్రై చేద్దాం. సో వర్క్ అవ్వట్లేదు. ఓకే అదేం చేస్తుందంటే ఫస్ట్ సీలో టెరాఫామ్ ఫైల్ కోసం ఎతికింది, లేదు ఎందుకు ఈ ఫైల్ ఇక్కడ వేరియబుల్లో అది ఉంది కాబట్టి. ఓకేనా, సో గ్లోబల్ వేరియబుల్ అది ఉంది కాబట్టి వెతికింది అనమాట, అక్కడ కనపడలేదు మనకి ఈ పాత్రలో వెతికింది అనమాట, లేదు. సో మనం ఎక్కడున్నది, మనం వేరే పాత్రలో ఉంది కాబట్టి ఆ స్పెసిఫైడ్ పాత్ర మనం మెన్షన్ చేయాలి. ఇక్కడ వచ్చి ఇక్కడ నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఎడిట్ అండి, మీకు లేకపోతే న్యూ అని కొట్టండి. ఓకే న్యూ అని చెప్తే ఇట్లా వస్తుంది.
సి కాలం మీకు పాత జస్ట్ కాపీ పేస్ట్ చేసేయండి. ఓకేనా? ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే దీన్ని ఎడిట్ చేస్తాను. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇక్కడికి వచ్చి రామ అని చెప్పి ఫార్వర్డ్ స్లాష్ ఇస్తాను. ఓకే, సేవ్. దీని ఇన్స్టాలేషన్ చాలా చాలా ఈజీ అండి. ఓకే, ఇప్పుడు టెరాఫామ్ కొట్టామనుకో. ఓకే, లెట్ మీ ఒక్కొక్కసారి బ్యాష్ చూద్దాం. అదే దానికోసమే వచ్చింది చూడు. సో ఇది కేన్ స్టేజెస్తో తీసుకుంటుంది, ప్రాబ్లం లేదు. ఇంతకుముందు అదే వచ్చింది అవి నాకు, అందుకనే ఆ నేమ్తో పని లేకుండా పెట్టేశాను. ఓకే, ఇప్పుడు టెరాఫామ్ అంటే వచ్చింది చూడండి. సో మీ టెర్మినల్ ఏమైందంటే నువ్వు చేంజెస్ చేసినా సరే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఒక్కొక్కసారి రాదనమాట. అందుకని ఏం చేయాలంటే మీరు యాక్టివ్ టెర్మినల్ క్లోజ్ చేసేసి, ఈవెన్ లైనక్స్ అయినా సరే యాక్టివ్ టెర్మినల్ క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూడాలన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా విండోస్లో ఇన్స్టలేషన్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లైనక్స్లో ఇన్స్టలేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓ సారీ, కన్సోల్ లాగిన్ అవ్వని రాస్తుంది. ఓకే, చూద్దాం. సో రేపు మనం ఏం చేస్తామంటే సింపుల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు సో జస్ట్ ఇది ఏంటంటే ఇంట్రడక్షన్ క్లాస్ లాగా అనమాట. సో నాకైతే ఒక టైంలో ఇది నాకు స్విచ్ అవ్వడానికి కంపెనీకి నాకు ఈ టెరాఫామ్ హెల్ప్ చేసిందండి బాగా. సో అప్పట్లో మార్కెట్కి మంచిగా డిమాండ్ ఉండేది. బట్ నాకు అవకాశం అయితే అలా వర్క్ చేయడానికి. దాంట్లో తీసుకునేటప్పుడు మాత్రం మస్తు క్వశ్చన్స్ అడిగి తీసుకున్నాడు. ఓకే, లాంచ్. సో ఇందులో కూడా సేమ్ చాలా చాలా దీని గురించి కూడా ఏముండదు. ఓకేనా? దాని కోడ్ ఎలా ఉంటుందని రేపు చూద్దామండి. ఓకే, సో ఇన్స్టలేషన్ ఓకే, ఇది రన్నింగ్లోకి వచ్చిందా? దీన్ని తీసుకొచ్చేసి ఫస్ట్ ఇన్స్టలేషన్ చేద్దాం. ఓకే, చూడు. ఫైన్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తా అంటే యా, సో మనకి ఇప్పుడు లైనక్స్ ఇక్కడ టెరాఫామ్ అనేది ఉండదు కదా. లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసి ఏది మన టెరాఫామ్. ఓకే, లైనక్స్కి వచ్చేసి ఇదే లైనక్స్. మనం ఏదో ఒకటి ఉందా లైక్, లేదంటే ఇక్కడ కమాండ్ డబ్లికేట్ ఉంది సార్, సేమ్ అక్కడ నుంచి దీని కమాండ్ తెచ్చుకోవచ్చు మీరు. లేదంటే మీరు దీన్ని తీసుకొచ్చుకొని రైట్ క్లిక్ ఇచ్చి సారీ కాపీ లింక్ ఉంది కదా, కాపీ అడ్రస్ లింక్ అని చెప్పేసి డబ్లిగేట్ అని ఇచ్చేసేయండి. దీని ఏం చేస్తారంటే అన్జిప్ చేయండి. దీని అన్జిప్ చేసి, అన్జిప్ మన దగ్గర కమాండ్ లేదు నాకు తెలిసి, ఇది ఇన్స్టాల్ అవ్వదు. అన్జిప్ ఫమ్ అంటే ఓకే. సో మన దగ్గర అన్జిప్ లేదు కదా, కాదమ్మా అన్జిప్పే. అన్జిప్ అనేది లేదు మన దగ్గర, అంటే ఇది కొత్త సర్వర్ కదా మన దగ్గర, సిస్టమ్ అప్డేట్ మనం ఏం కొట్టలేదు అని అవన్నీ ప్యాకేజ్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి తర్వాత. ఓకే, అన్జిప్ అయిపోయింది. సో ఇక్కడ ఇలా టెరాఫామ్ వచ్చేసింది. ఫైన్. ఇప్పుడు నేను చేస్తుంది దీన్ని రిమూవ్ చేసేస్తాను, ప్రస్తుతం మనకు అవసరం లేదు. ఏది టెరాఫామ్ అండర్ ఇది ఉంది కదా అది. ఇప్పుడు స్టిల్ నాకు టెరాఫామ్ అంటే వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి, అదే టెరాఫామ్ లోపలికి వెళ్ళిపోయి ఈ షర్ట్ ఇది ఫైల్ 1 సెకండ్ గైస్, 1 సెకండ్.
ఓకే ఓకే ఇక్కడ వర్క్ అయింది. టెరాఫామ్ వర్క్ అవ్వాలా? నాట్ ఇన్స్టాల్డ్ విత్ స్నాప్ ఇన్స్టాల్ టెరాఫామ్. 1 సెకండ్. ఓకే 1 సెకండ్. ఏం చేద్దామంటే దీన్ని తీసుకెళ్ళిపోయి మూవ్ /user బిన్లో పడేద్దాం. ఈ టెరాఫామ్ ఓకేనా? ఈ టెరాఫామ్ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు టెరాఫామ్ ట్రై చేద్దాం. కొంచెం ఆగండి. ఇట్ షుడ్ వర్క్ యాక్చువల్లీ. యా వచ్చింది చూడండి. సో దీంట్లో ఇన్స్టలేషన్ అంటే ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ కూడా వర్క్ అవ్వాలి, బట్ ఎందుకు వర్క్ అవ్వాలి నాకు అర్థం కాలేదు. సో దీన్ని తీసుకెళ్ళిపోయి మీరు ఏం చేయాలంటే జస్ట్ యూజర్ బిన్లో మనం పెట్టాలండి. ప్రతిదీ సరే ఈ సిస్టమ్ నుంచి ఏది వచ్చినా సరే ఇక్కడ నుంచే వస్తుంది, యూజర్ బిన్ నుంచి వస్తుంది. మీరు చూస్తే సిడి యూజర్ బిన్లోకి వెళ్ళామంటే ప్రతి కమాండ్ లైన్ కమాండ్స్ అన్ని cd/user బిన్ అని కొట్టామంటే చూడండి ప్రతిదీ ఇక్కడి నుంచి వస్తుంది. మనం వాడే ప్రతి కమాండ్ ఇక్కడి నుంచి వస్తుంది. క్యాట్ అవ్వచ్చు, సిపి, సివి, విఎంఈ మొత్తం కమాండ్స్ ఇక్కడి నుంచి వస్తాయి అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. యూజర్ బిన్లో ఏముంటాయో ఒకసారి అడిగితే మీకు చెప్పవచ్చు. ఓకేనా? ప్రతి కమాండ్ మీరు ఏది కమాండ్ చూడాలన్నా సరే ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. ఓకే, మనం వాడే ప్రతి కమాండ్ బ్యాష్ ఏదైనా సరే. సో టెరాఫామ్ అనేది ఇప్పుడు ఏ పాత్ నుంచి ట్రిగ్గర్ చేసినా సరే టెరాఫామ్ అనేది ఏమైతే ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ వచ్చి కావాలంటే ఎంకేడిఏఆర్ అని చెప్పేసి రామా అని చెప్పేసి సిడి రామా అంలో అనుకో, దాని లోపల టెరాఫామ్ అంటే మనకు వర్క్ అవుద్ది. ఓకే, ఇది సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఇన్స్టలేషన్ పార్ట్ చూడొచ్చు అనమాట. ఈ ఇన్స్టలేషన్ ఏమన్నా డౌట్ ఉందా? ఇన్స్టలేషన్ పార్ట్ వరకు ఏమన్నా? చాలా ఈజీ. ఓకే, ఇది పెద్ద మీకు కష్టపడాల్సిన పని ఏం లేదు. ఓకే, సో అయితే ఈ టెరాఫామ్ అనేది ఏంటి బేసిక్గా అంటే మార్కెట్లో సో ఓపెన్ సోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అనమాట ఇది. అది అండ్ హషికార్ప్ ఇది ఎవరిదంటే ఇక్కడ ఉంది చూస్తారా, వీళ్ళది హషికార్ప్ అని చెప్పేసి వీళ్ళు డెవలప్ చేస్తారు అనమాట. ఇది కంప్లీట్గా మనకి ఓపెన్ సోర్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం దీన్ని ఏం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి ప్రొవైడర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక నిమిషం ఆగండి, డాక్యుమెంటేషన్ ఉంది చూపిస్తాను మీకు. ఇందులో కొన్ని కమాండ్స్ ఉంటాయండి మనకి. జనరల్గా ఒక 5-6 కమాండ్స్ మేజర్గా ఉంటాయి. ఆ కమాండ్స్ వాడుకొని ఈ ప్రోగ్రామ్ రాయడం అనేది చాలా ఈజీ అనమాట. పెద్ద కష్టం ఏమి ఉండదు. ఓకే, సో ఇప్పుడు ఇది ఏ దానికి సపోర్ట్ చేస్తుంది చూద్దాం ఒకసారి మనం. 1 సెకండ్ గైస్, డాక్యుమెంటేషన్. Terraform providers list. Okay. Browse providers. ఇవి చూస్తే మీరు ఈ టెరాఫామ్ అనేది ఎన్ని ప్రొవైడర్స్ సపోర్ట్ చేస్తుంది చూడండి. ఓకేనా? ప్రొవైడర్స్ నథింగ్ బట్ ఏదో ఒక క్లౌడ్ అవ్వచ్చు, ఏదో ఒక థర్డ్ పార్టీ టూల్ అవ్వచ్చు, ఏదైనా సరే ఈ టెరాఫామ్లో మనం బాగా గుర్తుపెట్టుకుని ఈ టెర్మినాలజీ అనేది ఇంపార్టెంట్. టెరాఫామ్లో ప్రొవైడర్ అంటే ఏదో ఒక టూల్ మనం యూటిలైజ్ చేస్తుంటాం, దాని మీద మనం ఈ టెరాఫామ్ కోడ్ని అప్లై చేస్తున్నాం అని దాని మీనింగ్ అనమాట. సో ప్రొవైడర్స్ ఆర్ లాజికల్లీ అబ్స్ట్రక్షన్ ఆఫ్ అప్స్ట్రీమ్ ఏపీఐ అనమాట ఇది మన. ఓకే, ఫర్గెట్ అబౌట్. ఇక్కడ చూస్తే మనం చూడండి మేజర్గా సపోర్ట్ చేస్తే AWS సపోర్ట్ చేస్తుంది. మనం ఈ టెరాఫామ్ వాడుకొని AWS ఇన్ఫ్రాని డెవలప్ చేయొచ్చు, అజూర్లో చేయొచ్చు, జీసీపీలో చేయొచ్చు, కుబర్నెటిస్, అలీబాబా క్లౌడ్, ఒరాకిల్ క్లౌడ్, ఇవన్నీ అంటే మనకు తెలియని క్లౌడ్ చాలా ఉన్నాయి మీకు ఇంకా అవన్నీ అనమాట. మార్కెట్ యాక్టివ్ డైరెక్టరీ ఇంకా చూస్తే దగ్గర ఒక 2000 ప్రొవైడర్స్కి ఐ థింక్ సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడు 4000 అయిపోయింది ఇప్పుడు దీని సంఖ్య.
ఓకే. సో 4000 ప్రొవైడర్స్‌కి మనకి ఇదేం చేస్తుందంటే సపోర్ట్ చేస్తుంది. వీటన్నిటికి ఇన్ఫ్రాని మనం డెవలప్ చేయొచ్చు బై యూజింగ్ దిస్ టెరాఫార్మ్ అనేది వాడుకొని. ఓకే. సో ఇవన్నీ అండి. ప్రొవైడర్స్ అంటే ఈ విధంగా ఉంటది. సో మనం ఏం చేస్తామంటే చూద్దాంలే. రేపు క్లాస్‌లో ఏం చెప్తా అంటే ఈ ప్రొవైడర్స్ ఎక్కడ వాడతాము? ఎలా వాడతాము? దీనికి ఎలా తెలుస్తుంది మనం ఏ క్లౌడ్ వాడుతున్నాం అనేది? ఓకేనా? ఇప్పుడు టెరాఫార్మ్ కూడా నువ్వు ఏ క్లౌడ్ వాడుతున్నావు అనేది నువ్వు స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయాలి కదా! ఆ క్లౌడ్‌కి సంబంధించిన సెటప్ ఎలా ఉండాలి లోకల్‌లో? ఇదంతా మనం ఫర్దర్ క్లాస్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. డాక్యుమెంటేషన్‌లోకొస్తే సో మీరేం చేస్తారంటే ఈ సైట్‌కొచ్చేసి జస్ట్ మనం ఓకే. వాట్ ఈస్ టెరాఫార్మ్ ఇవన్నీ మీరు ఒకసారి జస్ట్ చూడండి ఓవరాల్‌గా ఓవర్‌వ్యూ అనేది. ఓకే. 1 సెకండ్. యాహ్! సో ఈ టెరాఫార్మ్‌ని వాడుకోవటం వల్ల మనం ఏ విధంగా అయితే ఇన్ఫ్రాని క్రియేట్ చేస్తామో, సో అదే విధంగా మనం డిస్ట్రాయ్ చేయొచ్చు. అదే విధంగా మనం మీకు లైట్‌గా అంటే ఇప్పుడు కొంతమందికి బహుశా ఇంకా ఏడబ్ల్యూఎస్ ఐడియా లేకపోవచ్చు. ఇప్పుడు కొంతమంది మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడియా ఉన్నోళ్ళకి చెప్తున్నా. సో వీపీసీ, ఈసీ2 ఇన్స్టాన్సెస్ మనం ఏవైతే క్రియేట్ చేస్తామో సింపుల్‌గా మనం ప్రతిరోజు మనం ఏం చేస్తున్నాము, ఇవన్నీ క్రియేట్ చేసేదానికి చాలా టైం పడుతుంది మనకి. ప్రతిరోజు ఈ ఈసీ2 ఇన్స్టాన్స్ నేను క్రియేట్ చేయాలంటే ఇక్కడికొచ్చి నేను ఏం చేస్తాను లోపలికొచ్చి లాంచ్ ఇన్స్టాన్స్ అని చెప్పి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఎంటర్ చేసి ఇట్లా అవుతుంది కదా. సో దాని కేసులో ఏమైందంటే అలా అవ్వాల్సిన పని లేదు. సింపుల్‌గా ఒక 4 లైన్లు కోడ్ రాసేసి ఎగ్జిక్యూట్ కొట్టేసామంటే ఆటోమేటిక్ సర్వర్ అప్ అయిపోయేది మనకి. ఆ సర్వర్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయన్నమాట. ఓకే. సో అది జనరల్‌గా ఇది ఇంట్రడక్షన్ క్లాస్ ఇది గైస్. సో రేపు ఏం చేయాలి ఇప్పుడు నేనేం స్టార్ట్ చేయట్లేదు. రేపు ఏం చేస్తా అంటే రేపు క్లాస్‌లో మనం ఫస్ట్ ప్రోగ్రామ్ రాసుకుందాం. నాకు కొంచెం ఈ టైం కావాలి. వీళ్ళకి ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి నేను. సో దానికోసం నేను ఇక ఎళ్ళట్లేదు. సో అది. ఓకే. అన్నా మీకు మీ ప్రాసెస్‌లో మెయిన్ రోలా? అర్థం కాలేదు. అంటే ఇప్పుడు యాక్చువల్‌గా షెల్ ఇంపార్టెంట్ అని అనుకుంటాను. షెల్లా? షెల్ స్క్రిప్టింగ్. స్క్రిప్టింగ్ నేను అదే చెప్తున్నా. యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నా స్క్రిప్టింగ్ ఉంటే. అంటే మ్యాండేటరీ ఏం కాదు. ప్రస్తుతం అంటే